వాళ్ళ సంగతి తర్వాత పోలీసులకు దొరకనందుకు సంతోషించు. లేదంటే ఈ టైంకి నువ్వు నేను మన కుటుంబం మొత్తం జైల్లో ఉండేవాళ్ళం. అది సరే కాని డబ్బులు నగలు ఎక్కడ దాచారు? ఇప్పుడు అవన్నీ ఎందుకు? మళ్ళీ పోలీసులు రావడానికా? అది కాదండి, అలాగని అవి తీసుకోకుండా వాళ్ళ దగ్గరే వదిలేస్తావా ఏంటి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. దాన్ని ఫాలో అయితే మీకే ప్రాబ్లం ఉండదు. ఏంటది? 25 లక్షల డబ్బు, 25 తులాల బంగారం, ఈ రెండూ మనకు వచ్చినట్టే కదా. వాటిని కొన్ని రోజులు హరి బ్యాంక్ లాకర్లో పెడదాం. నగలు డబ్బు సేఫ్ గా ఉంటుంది, ఎవరికీ డౌట్ రాదు. ఈ ఐడియా ఏదో బానే ఉన్నట్టుందండి. అవునమ్మా, నాన్న చెప్పింది నాకు కూడా కరెక్టే అనిపిస్తుంది. ఎరా నీకు ఓకేనా? సరే నాన్న, నువ్వు ఎలా అంటే అలా. రే వినోద్, నేను ఈ పెళ్లి హడావుడు మొత్తం ముగించుకొని వచ్చేసరికి ఒక వారం అవుతుందిరా. నువ్వే ఈ డబ్బుల్ని నగల్ని తీసుకెళ్లి మేనేజర్కి నేను చెప్పానని చెప్పి వీటిని బ్యాంక్ లాకర్లో పెట్టు. ఇలాంటి టైంలో నేను బయటకు వస్తే రిస్క్ కదా. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు. వినోద్, అవి తీసుకుని తొందరగా వెళ్ళు. సరే అయితే నేను వెళ్ళి సేఫ్ గా లాకర్ లో పెట్టొస్తాను. వెళ్ళు వెళ్ళు. సరే. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి. సరే సరే, తొందరగా బయలుదేరండి. లక్ష్మి వచ్చేసరికి హారతి అవి సిద్ధం చేయాలి కదా. పదమ్మా, మేము వెళ్తాం.